ఓకే. సో, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేస్తుంది మన దగ్గర ఉన్న డిఫరెంట్ లాస్ ఫంక్షన్స్ అవునా? ఒకటి లాజిస్టిక్ రిగ్రెషన్‌కి, ఇంకొకటి లీనియర్ రిగ్రెషన్‌కి. సో, మనం 3 స్టెప్స్ చేసాం మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లాస్ ఫంక్షన్‌కి సంబంధించి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? సెకండ్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు మనం చేయబోతున్న థర్డ్ స్టెప్ ఏంటిది? ఫస్ట్ మనం ఓకే. ఏం ప్రూవ్ క్లాస్ చేద్దాం 1కి అనుకున్నాం? క్లాస్ 1కి సార్. ఓకే. ఇప్పుడు నేను అంటుంది మనం 3 థింగ్స్ ప్రూవ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు లాగ్ లాస్ వాడాలి? ఎంఎస్‌సి లాస్ వాడొద్దు అని. దేనికి? లాజిస్టిక్ రిగ్రెషన్‌కి. సో, దానికోసం మనం ఫస్ట్ ఏం చేసామంటే డెరివేషన్స్ ఏం లేకుండా ఉన్న లాస్‌లు మనం వాడితే తక్కువ పెనాల్టీకి తక్కువ లాస్, ఎక్కువ పెనాల్టీ కూడా తక్కువ లాసే వస్తుంది. ఎంఎస్‌సి వాడితే. అది మనం ఓవర్‌కమ్ చేయాలని చెప్పేసి మనం లాగ్ గ్రాఫ్ గీసుకొని చూసాం మనం. అవునా? యెస్ సార్. Yes, sir. ఈ స్టెప్ మనం డెరివేషన్స్‌కి పోకముందు మనం చేసాం ఏంటిది అంటే సిగ్మాయిడ్ 5 తర్వాత మనం ఎంత నంబర్ ఇన్పుట్ ఇచ్చినా కూడా 0.99 -5 తర్వాత ఎంత చిన్న నంబర్ ఇచ్చినా కూడా 0.001 తర్వాత నుంచి కిందకుంటాయి వాల్యూస్ అని. సో, దీంతోటి ఏమవుతుందంటే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా పెనాల్టీ అంత పెద్ద పెనాల్టీ పడట్లేదు. తక్కువ పెనాల్టీయే పడుతుంది. అవునా? యెస్ సార్. Yes, sir. సో, అది మనకి ఇష్యూ వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేసామంటే మనకు వచ్చిన ప్రాబబిలిటీస్‌కి లాగ్‌కి ఇన్పుట్ కింద పంపిస్తున్నాం మనం. యెస్ సార్. సో, డెరివేషన్స్ ఏం లేకుండా yi మైనస్ yp హోల్ స్క్వేర్ ఇది ఎంఎస్సి. యెస్. ఇది వాడితే ఎంత పెద్ద తప్పున్నా కూడా తక్కువ పెనాల్టీ పడుతుంది కాబట్టి మనం లాగ్ లాస్‌కి వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ yi కేస్ 1 అంటే మనం ఏమనుకున్నాం లాస్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ YP, sir. వైపీ. yp. ఇది మనం కొన్ని నంబర్స్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఆలోచించాం అంతేనా? Yes, sir. యెస్ సార్. ఇప్పుడు y ఈక్వల్ టు 0 అయితే లాగ్ వచ్చేసి ఏంటిది లాస్ వచ్చేసి Minus Minus log log 1 minus log 1 minus log YP. minus YP. ఐపీ. సో, వితౌట్ డెరివేషన్స్ మనం కొన్ని నంబర్స్ తోనే చూసాం. ఈ లాగ్ చేయబట్టి ఏమవుతుందంటే ఎక్కువ ఎర్రర్‌కి ఎక్కువ పెనాల్టీ పడుతుంది అని. తర్వాత సెకండ్ స్టెప్ మనం ఏం చేసామంటే లాస్ ఫంక్షన్ అనేది మనకి కావాల్సింది ఏంటిది? కాన్వెక్సే కదా! యెస్ సార్. Yes, sir. కాన్వెక్స్ అంటే దాని అర్థం ఏంటిది? ఒక ప్రాపర్ కర్వ్ ఉండాలి. ఒకటే గ్లోబల్ మినిమమ్ ఉండాలి. Minimum like that. అదో ఒకటే లోకల్ మినిమమ్ ఉండాలి. ఒకటే. ఓకే. అది కాన్వెక్స్ అంటే. సో, మనం వాడుతున్న లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో లాగ్ లాస్ అది కాన్వెక్సా కాదా అనేది మనం డెరైవ్ చేసి చూసాం. యెస్ సార్. నిన్నటిది కాన్సెప్ట్ Yes, sir. క్లియర్‌గా ఉందా? డెరైవ్ చేస్తే మనకి యెస్ గ్రేటర్ సార్. థాన్ 0 వచ్చింది. డబుల్ డిఫరెన్షియేషన్ కాబట్టి అది కాన్వెక్స్ అయింది. Yes, sir. ఇప్పుడు థర్డ్ ప్రూఫ్ నేను ఏం చేయబోతున్నా అంటే ఇదే లాజిస్టిక్ రిగ్రెషన్‌కి ఎంఎస్‌సి లాస్ కనుక నేను వాడితే ఈ కేసు ఆల్వేస్ కాదు. అంటే దాని అర్థం ఏంటిది? నాట్ ఏ లాస్. కాన్వెక్స్ ఫంక్షన్ అనే కదా! యెస్ సార్. Yes, sir. సో, మీకు పాయింట్ అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఉత్తి నంబర్స్ తోనే చూసాం. ఎంఎస్‌సి లాస్‌కి, లాగ్ లాస్‌కి ఎట్లుండొచ్చు డిఫరెన్స్ అని. మనకు అర్థమైంది. ఎక్కువ తప్పు చేస్తే ఎక్కువ పెనాల్టీ లాగ్ లాస్‌లోనే పడుద్ది అని. సెకండ్ ఏం చేసాం? లాగ్ లాస్ అనేది కాన్వెక్సా కాదా అని ప్రూవ్ చేసాం. కాన్వెక్స్ అని ప్రూవ్ చేసుకున్నాం. అవునా? ఇప్పుడు Yes, sir. లాజిస్టిక్ రిగ్రెషన్‌కి ఎంఎస్‌సి లాస్ అనేది కాన్వెక్సా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. సో, ఇప్పటివరకు మీకు లాగ్ లాస్ అంటే ఫార్ములా ఏం చెప్పాను? టోటల్ ఫార్ములా చెప్పండి. మైనస్ Minus Y. YI YI. హ్మ్. Bracket log YP plus 1 minus YI Y minus I log 1 minus YP, sir. log. Yes. ఇది కరెక్టేనా? సార్ మైనస్ దగ్గర అదే బ్రాకెట్ ఓపెన్ చేయాలి సార్ ఇక్కడ. Yes, sir. Whole bracket, sir. మైనస్ అనేది Minus. హోల్ బ్రాకెట్. Yes, sir. హ్మ్. ఎస్. Yes, sir. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా రాసినట్టేనా మనం? ఎస్ సార్. ఇంకేదైనా మిస్ Yes, అవుతుందా? sir. ఇక్కడ సిగ్మా మిస్ అవుతుంది. ఇక్కడ ఐ రాశాను కానీ ఐ ఏంటిది?
ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ కి లాస్ ఫంక్షన్ మీరు రాసేటప్పుడు ఎట్లా రాస్తారు? వన్ బై టూ ఎం సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to ఇక్కడ సమ్మేషన్ ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే డాటా సెట్ లో ఉన్న అన్ని శాంపిల్స్ కనుక్కుంటాం కాబట్టి ఎర్రర్ yes sir క్లియర్ లీనియర్ రిగ్రెషన్ రాసేటప్పుడు లాస్ ఫంక్షన్ yes sir ఒరిజినల్ లాస్ వచ్చేసరికి 1/2n సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n అని రాసేసి yi మైనస్ yp హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ I ఉంది కాబట్టి I అనేది ఇప్పుడు డేటా సెట్ లో ఏ శాంపుల్ అని ఉండొచ్చు కదా. ఇప్పుడు డేటా సెట్ లో 1000 రోస్ ఉన్నాయనుకో, x y 1 to 1000 ఉన్నాయి అంటే ప్రతి ఒక్క దానికి రావాల్సిందే కదా లాస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు. yes sir అందుకు మనం ఇప్పుడు సిగ్మా వాడుతున్నాం. మరి ఇప్పుడు లాగ్ లాస్ లో కూడా మనం అన్నిటికీ క్యాల్కులేట్ చేయాలి కదా లాగ్ లాస్ అనేది. yes sir మరి ఇప్పుడు సిగ్మా ఉండాలా ఉండద్దు? సమ్మేషన్ సిగ్మా అంటున్నా, సారీ సమ్మేషన్ ఉండాలా ఉండద్దు? ఉండాలి. మొత్తం ఎన్ని శాంపిల్స్? సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to n. 1 to n. అన్ని శాంపిల్స్ సమ్మేషన్ చేస్తున్నాం కాబట్టి యావరేజ్ చేయడానికి అని చెప్పేసి డివైడెడ్ బై n చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఫార్ములా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ రాసాను కాబట్టి జస్ట్ ఇక్కడ ఉన్నది పెట్టేస్తే సరిపోతుంది. బ్రాకెట్ లో ఉన్నది yes sir yi y log yp log y plus 1 plus minus 1 y minus yi log 1 minus yp. సో ఫార్ములా క్లియర్ కదా. కానీ నేను ఫంక్షన్ అనేది డబుల్ డిఫరెన్సియేషన్ పాజిటివా కాదా అని చెక్ చేసుకోవడానికి సిగ్మా సమ్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న కర్వ్ ఒక్కదాన్ని తీసుకొని చేసినా కూడా సరిపోతుంది మైనస్ తోటి. క్లియరా? హలో, లాస్ కనుక్కోవడానికి అని చెప్పేసి సిగ్మా వాడినా కానీ ఇప్పుడు నేను కనుక్కుంటుంది ఏంటిది, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ కాన్వెక్స్ కాదా అని. సో అప్పుడు ఆ ఫంక్షన్ కి సిగ్మా అని పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ ఫంక్షన్ యొక్క నేచర్ తెలుసుకోవడానికి ఫంక్షన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, okay sir అందుకు నిన్న మనం ఈ ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ కి కనుక్కున్నాం. మనం y ప్లేస్ లో yi ప్లేస్ లో yi అని కూడా తీసుకోవాలి. నిన్న y తీసుకున్నాం గుర్తుకుంటే. yes sir log 1 minus y క్యాప్ అని తీసుకున్నాం yes sir ప్లస్ 1 minus y log 1 minus y 1 minus y ఇక్కడ y క్యాప్ 1 minus y క్యాప్ ఇంతగా నేను తీసుకుంది. సో ఇక్కడ i కానీ సిగ్మా కానీ ఏం వాడలేదు నేను, ఎందుకంటే ఫంక్షన్ యొక్క నేచర్ తెలుసుకుందాం అనుకుంటున్నాను అంతే. సో అలాగే ఇప్పుడు నేను ఎంఎస్సి లాస్ కి నేచర్ కనుక్కుందాం అనుకుంటున్నా. సో ఎంఎస్సి లాస్ కి నేచర్ కనుక్కుందాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఎంఎస్సి లాస్ ఏంటిది రాయండి. ఇక్కడ ఫార్ములా చెప్పండి ఎంఎస్సి లాస్ కి. 1/2m 2n సిగ్మా y ఈక్వల్స్ టు 1 to n yi మైనస్ yp హోల్ స్క్వేర్. అవునా? yes sir ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కి డబుల్ డిఫరెన్షియేషన్ ఎప్పటికైనా పాజిటివ్ ఉంటుందా ఉండదా అని కనుక్కుందాం అనుకుంటున్నా. yes sir అప్పుడే సిగ్మా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? no sir మనం ఏం తీసుకోవచ్చు, మనకు కావాల్సిన కర్వ్ yi ప్లేస్ లో y, yp ప్లేస్ లో సిగ్మాయిడ్ ఆఫ్ z హోల్ స్క్వేర్. అంతే కదా. yp అంటే ఏంటిది, మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క అవుట్పుటే కదా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చిన అవుట్పుట్ కి ఎంఎస్సి లాస్ మనం కనుక్కుంటే ఆ ఫంక్షన్ కాన్వెక్స్ ఉంటుందా కాన్వెక్స్ ఉంటుందా అని. అవునా? yes sir మనం ఫంక్షన్ యొక్క కర్వ్ నేచర్ కనుక్కుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సిగ్మా అనేది తీసేసిన పర్లేదు కదా. మనకి సిగ్మా అనేది ఉండాల్సిన అవసరం లేదు కదా మన కర్వ్లో, అవసరం లేదు. సో సిగ్మా తీసేసా. మనకు ఉంది ఏంటిది ఇప్పుడు ఇక్కడ yi మైనస్ yp హోల్ స్క్వేర్ అని. yi అంటే y కదా yes sir మైనస్ ఇప్పుడు yp ఉంది. yp అంటే ఏంటిది, లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే అవుట్పుట్. అవునా? yes sir లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చేది సిగ్మాయిడేనా? ఓకే, కాబట్టి సిగ్మాయిడ్ రాశాను ఇక్కడ. సో ఇది క్లియర్ అయ్యే ఫంక్షన్.
ఎస్ సార్. Yes, sir. Yes, sir. సో ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నానంటే ఎల్ డాష్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ విత్ రెస్పెక్ట్ టు W1 కనుక్కునే ముందు విత్ రెస్పెక్ట్ టు జీ కనుక్కుంటున్నా నిన్నటిలాగా. ఓకే సార్. ఒకవేళ నేను ఎల్ డాష్ అంటే ఎల్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు జీ ఎప్పుడు పాజిటివ్ కాదు అని ప్రూవ్ చేస్తే దాని అర్థం W0 W1 కూడా ఎప్పుడు పాజిటివ్ కాదనే కదా. ఎస్ సార్. సో నిన్నటి కేసు లాగా మనం W0 W1 దాకా పోవాల్సిన అవసరం లేదు, జీతో మనం ప్రూవ్ చేసినా సరిపోతుంది. ఎస్ సార్. సో ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటిదంటే ఇది మన ఫంక్షన్. ఈ ఫంక్షన్ డబుల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జీ ఎప్పుడు పాజిటివ్ కాదు అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా క్లియర్ అయిపోయి మనం ఏం చేయబోతున్నాం అనేది. ఎస్ సార్. Yes, sir. ఓకే, సృష్టి, అఖిల, మాధు, మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హర్షిత, అనిత, లేదా క్లియర్ అయ్యేది? No, No, sir. Clear, sir. ఇక్కడ క్లియర్. ఓకే, ఇప్పుడు మనం డెరైవ్ చేసుకుంటూ వెళ్దాం. దీనికంటే ముందు సిగ్మాయిడే కదా ఇది నేను రాసింది. Yes, సిగ్మాయిడ్ కి డెరివేటివ్ ఫార్ములా ఏంటిది విత్ రెస్పెక్ట్ టు జీ? 1/1 plus e power minus z. అది సిగ్మాయిడ్ ఫార్ములా. సిగ్మాయిడ్ కి డెరివేటివేషన్ చేస్తే వచ్చేది సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. ఇది మనం నిన్న చేసాం డెరివేషన్, ఇది ఒక దగ్గర Yes, sir. Yes, sir. yes, sir. గుర్తుకుందా? Yes, sir. ఈ ఫార్ములాను కూడా మైండ్ లో పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు మనం వాడతాం. ఓకే. నేను ఏ ఫార్ములాస్ తో మనం వాడతామో వాటికి నేను నంబర్స్ తోని ఇట్లా పెడతాను, సో దట్ మనకి ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డెరివేషన్ పార్ట్. ఓకే సార్. మన ఫంక్షన్ వచ్చేసి ఇది L ఈక్వల్స్ టు y మైనస్ సిగ్మా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జీ తోనే చేయాలి మనం. dl బై dz. ఎస్ సార్. చెప్పండి నాకు ఏమొస్తుందో స్టెప్. సార్ 2 సిగ్మాయిడ్ జెడ్ వస్తుంది కదా. ఫస్ట్ 2 ఇంటూ 1 మైనస్ సిగ్మా రాసుకోవాలి. పని చేస్తా సిగ్మా డోజెట్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ లాగా ఉందా? ఇది మన ఫంక్షన్ కదా, రెడ్ కలర్ లైన్ తో నేను రాసింది. హలో హలో, Yes, sir. ఇప్పుడు అక్కడ ఫంక్షన్ ఉంది కదా, రైట్? L ఈక్వల్స్ Yes, టు y sir. మైనస్ సిగ్మా హోల్ స్క్వేర్ అని. ఇప్పుడు ఆ ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు జీ ని డిరైవ్ చేయాలి. దానికి ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నా. సృష్టి, హర్షిత, అనిత, మాధవి, త్రివేణి, అఖిల. Y 0 అవుతుంది సార్. ఓకే, y 0 అవుతుంది. ఇది కరెక్ట్. 2 ఇంటూ y మైనస్ తర్వాత ఇన్నర్ డెరివేటివ్ వచ్చేసి సిగ్మాయిడ్ వస్తుంది కదా. సిగ్మాయిడ్ వస్తుంది ఇన్నర్ డెరివేటివ్. సరే, ఫస్ట్ ఇదైతే అర్థమైందో. 2 ఇంటూ y మైనస్ సిగ్మా జెడ్ ఎందుకు రాయాలి మిగతా Yes, వాళ్ళకి? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ని కాస్త 2x లాగా రాయండి. 2x లాగా రాసా. ఇప్పుడు ఎక్స్ ని డెరైవ్ చేస్తున్నాను నేను, మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాను. ఎక్స్ డెరివేటివ్ చేయాలి అంటే లోపల ఉన్న టర్మ్ ఏంటిది? y మైనస్ సిగ్మాడే కదా. ఎస్ సార్. Yes, sir. y కి డెరివేటివ్ వచ్చేసి ఏంటిది? Yes, z sir. తోటి Y 0 0 అవుతుంది. అవుతుంది సార్. 0 మైనస్ మైనస్ అట్లనే రాయండి. సిగ్మాయిడ్ సిగ్మాయిడ్ ఆఫ్ z కి ఇప్పుడు ఇట్లా సిగ్మాయిడ్ ఇట్లా పెట్టేస్తాను నేను డెరివేటివ్. ఓకే. Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 ఇంటూ y మైనస్ సిగ్మాయిడ్ అని పెట్టేసి ఇక్కడ ఉన్న మైనస్ అని ముందు పెడతా. ఓకే.
సిగ్మా డెరివేటివ్ ఇక్కడ మిగిలింది ఇంకా ఎస్ సార్. ఎస్ సార్. సిగ్మా డెరివేటివ్ ఫార్ములా ఏం రాసాను పైన సిగ్మా ఇంటూ 1 మైనస్ సిగ్మాడేనా. అవును సార్. Yes, sir. సో ఇక్కడ మళ్ళీ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ రాస్తున్నా. క్లియర్ ఇది ఎస్ సార్. Yes, sir. త్రివేణి నో సార్. అర్ధ నో అది ఈ స్టెప్ వరకు క్లియరా. ఎస్ సార్. ఓకే ఇక్కడ 2 ఇంటూ వై మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అని ఉంది కదా, ఎస్ సార్. ఉన్నది ఉన్నట్టు రాశాను ఇక్కడ. ఎస్ సార్. సెకండ్ టర్మ్ లో మైనస్ ఉంది కదా, ఎస్ సార్. ఆ మైనస్ ముందు. ఆ మైనస్ ముందుకు తీసుకొచ్చా. ఇప్పుడు మిగిలింది ఏంటిది ఇక్కడ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అవునా, ఎస్ సార్. అంటే ఇంటూ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అనే కదా. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏంటిది ఇదేనా, నేను బాక్స్ లో గీసింది. ఎస్ సార్. సో ఆ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అంటే రాసాను. ఇక్కడ ఉన్నది ఓకే త్రివేణి, నీకు అర్థమైనట్టు చెప్పు, నేను క్లియర్ చెప్తాను మళ్ళీ. సార్. అర్థమైంది. అర్థమైంది కదా. సార్ ఓకే దానికి సో ఇన్నర్ డెరివేటివ్ అయితే జెడ్ ఒకటే పెడితే సరిపోతుంది కదండి సార్. అర్థం కాలేదు. ఇప్పుడు మనం y మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ కి చేస్తున్నామా ఇన్నర్ డెరివేటివ్. ఎస్ సార్. అప్పుడు చేసినప్పుడు y కి ఏమవుతుంది, 0 అవుతుంది. 0 మైనస్ అలాగే ఉంటుంది. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ కి ఏం చేస్తాం, మళ్ళీ డెరివేటివ్ రాసి జెడ్ కి డెరివేటివ్ చేస్తాం, అది 1 ఎట్లాగో. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటిది, మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ కదా. ఎస్ సార్. ఇదే రాశాను అక్కడ. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ కి ఏంటిది ఫార్ములా, సిగ్మాయిడ్ 1 మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇంకా సిగ్మాయిడ్ అన్న సిగ్మాయిడ్ జెడ్ అన్న ఒకటే కదా, మీకు ఇది క్లారిటీ ఉందా. ఓకే Yes, సార్. sir. త్రివేణి నీకున్న డౌట్ చెప్పు ఇప్పుడు. అక్కడే సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ పెట్టినందుకే నాకు డౌట్ వచ్చింది సార్ అంతే. ఓకే ఇప్పుడు సిగ్మాయిడ్ అన్న సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అన్న ఒకటే, క్లియర్ కదా. క్లియర్ సార్. ఓకే సో డిఎల్ బై డిజెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది, డి డబుల్ డాష్ డి స్క్వేర్ ఎల్ బై డి జెడ్ స్క్వేర్. అవును ఇది కనుక్కోవాలి. ఇది ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కోవాలి అంటే నేను ఏం చేస్తానంటే ఉన్న టర్మ్ ని మొత్తం కాకుండా దీంట్లో ఏబి లాగా రాసుకుంటా ఇదంతా. అంటే ఇప్పుడు పైన అంతా ఎల్ డాషే కదా, ఎస్ ఇది -2 ఏబి లాగా రాసుకుంటా. ఏ వచ్చేసి y మైనస్ సిగ్మాయిడ్. నేను సిగ్మాయిడ్ అని రాస్తే కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, సిగ్మాయిడ్ అంటే సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. ఓకే సార్. Okay, sir. పి వచ్చేసి సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. ఈ స్టెప్ క్లారిటీ ఉందా, నేను ఏం చేశాను ఇక్కడ. ఎస్ Yes, సార్. sir. సో ఇప్పుడు ఎల్ డాష్ ఏమైతుంది, -2 ఏబి అవుతుంది. ఈ -2 ఇది, ఏ వచ్చేసి ఈ టర్మ్, బి వచ్చేసి మిగిలిన టర్మ్. సో ఇప్పుడు ఎల్ డబుల్ డాష్ ఏమవుతుంది, -2 డి బై డిజెడ్ ఆఫ్ ఏబి. ఎస్ డి బై డిజెడ్ ఆఫ్ ఏబి అంటే ఏంటిది ఫార్ములా, ఏ డాష్ బి ప్లస్ బి డాష్ ఏ. బి డాష్ ఏ. ఇది క్లియర్ కదా. ఎస్ ఇప్పుడు ఏ డాష్ అనుకుందాం. ఫస్ట్ ఏ అంటే ఇది y మైనస్ సిగ్మాయిడ్ అయినా, ఎస్ సార్. ఎస్ Yes, సార్. sir. ఏ డాష్ ఏమవుతుంది, ఏ డాష్ అంటే రెస్పెక్ట్ టు జీ, అప్పుడు ఏమవుతుంది -1 అవుతుంది సార్. మైనస్ సిగ్మాయిడ్ డాష్.
మనం డిఫరెన్షియేషన్ చేస్తుంది ప్రతిదీ విత్ జీ తోటి. ఓకే సార్. ఓకే సార్. వై మైనస్ సిగ్మాయిడ్ అంటే ఏంటి? వై మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జీఏ కదా. ఎస్ సార్. ఎస్ సార్. అంటే అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ సిగ్మాయిడ్ డాష్ అయినా. ఎస్ సార్. త్రివేణి ఇది క్లారిటీ ఉందా 100% మీకు? రాసిన స్టెప్ ఏ డాష్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు సిగ్మా డాష్ ఫార్ములా ఏంటిది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మా. సిగ్మాయిడ్. మైనస్. ఇది క్లియరా? ఏ డాష్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏంటిది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మా. సిగ్మా ఇంటూ 1 మైనస్ సిగ్మా. ఓకే, ఇప్పుడు బి డాష్ చేయాలి నేను. ఎస్ సార్. బి డాష్ కి ఏం చేయొచ్చు? సిగ్మా డాష్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ప్లస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ 1 సిగ్మాయిడ్ minus కి డిఫరెన్షియేషన్ sigma అంటే dash. మైనస్ సిగ్మాయిడ్ అయినా. ఎస్ సార్. ఎస్ సార్. క్లియర్ ఇది? ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు బి డాష్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? సిగ్మా డాష్ ని కామన్ తీయండి. అప్పుడు 1 మైనస్ సిగ్మాయిడ్ తర్వాత ఏం రాయాలండి? మళ్ళీ మైనస్ సిగ్మాయిడ్ అయినా. ఎస్. ఎస్ సార్. చెప్పండి మిగతా వాళ్ళు. ఈ టర్మ్ లో బి డాష్ ఈక్వల్స్ టు అని ఒక 2 టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ప్లస్ ఒకటి, ప్లస్ ముందుకు ఒకటి, ప్లస్ తర్వాత ఒకటి. దీంట్లోకి వెళ్ళి సిగ్మాయిడ్ డాష్ ని కామన్ తీస్తున్నాం. సిగ్మా డాష్ ని కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ ఏంటిది? ఇది 1 మైనస్ సిగ్మాయిడ్, అది రాసా. సెకండ్ టర్మ్ కి ఏం రాయాలి ఇప్పుడు? మైనస్ సిగ్మాయిడ్. సిగ్మాయిడ్ సార్. Minus మైనస్ సిగ్మాయిడ్ సార్. ఓకే, మొత్తం ఏమవుతుంది ఇప్పుడు? ఇది సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ స్క్వేర్ అవుతుంది. సిగ్మాయిడ్ sigmoid. డాష్ ఇంటూ 1 మైనస్ 2 సిగ్మాయిడ్. మైనస్ సిగ్మాయిడ్. బి డాష్ ఏమవుతుంది? సిగ్మా డాష్ ని కూడా మనం ఓపెన్ చేస్తే సిగ్మాయిడ్ సిగ్మాయిడ్ మైనస్ ఫార్ములా ఏంటిది? సిగ్మాయిడ్ మైనస్ 1 minus sigma. 1 మైనస్ సిగ్మా. ఇంటూ 1 మైనస్ 2 సిగ్మాయిడ్. ఇప్పుడు మనకి ఏ ఏంటో తెలుసు, బి ఏంటో తెలుసు, ఏ డాష్ ఏంటో తెలుసు, బి డాష్ ఏంటిదో తెలుసు. అవన్నీ తీసుకెళ్ళి ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. సో అప్పుడు ఎల్ డబుల్ డాష్ ఏమైంది? మైనస్ 2 ఇంటూ అది పర్ఫెక్ట్. మైనస్ 2 ఇంటూ డి బై డిజెడ్ ఆఫ్ ఏబి. డి బై డిజెడ్ ఆఫ్ ఏబి అంటే ఏ డాష్ బి ప్లస్ బి డాష్ ఏ. సో మైనస్ 2 ఇంటూ ఏ డాష్ బి ప్లస్ బి డాష్ ఏ. ఫస్ట్ ఏ డాష్ బి రాసటం. ఇక్కడ ఏ డాష్ ఏంటిది? మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. తర్వాత సిగ్మాయిడ్ B ఇంటూ 1 ఏంటిది? మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. ఇప్పుడు బి డాష్ ఏ రాయాలి. బి డాష్ ఏంటిది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ 2 సిగ్మాయిడ్ ఇంటూ ఏ రాయాలి. ఏ వచ్చేసి ఏంటిది? వై మైనస్ సిగ్మాయిడ్. ఇప్పుడు ఇదంతా రాసిన తర్వాత కామన్ పార్ట్ ఏం తీయచ్చు మనం అనేది చూడాలి. దేని నుంచి? ఏ డాష్ బి నుంచి, బి డాష్ ఏ నుంచి. 1 మైనస్ ఏం తీయచ్చు? సిగ్మా ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ తీయచ్చా కామన్? ఎస్ సార్ తీయచ్చు. సో అప్పుడు ఎల్ డాష్ ఆఫ్ సి ఏమైతుంది? మైనస్ 2 ఇంటూ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ హోల్ బ్రాకెట్స్ వచ్చేసి లోపల ఏముంటుంది?
sigmoid into 1 minus sigmoid. లోపల ఏముంటది ఎగ్జాక్ట్ చెప్పండి. ఫస్ట్ ఇది మీకు అర్థమైందా? సిగ్మాయిడ్ చెప్పు త్రివేణి. Minus sigmoid into 1 minus sigmoid. పర్ఫెక్ట్. ఇదేంటిది ఫస్ట్ టర్మ్ నుంచి కామన్ తీసిన తర్వాత మిగిలిన టర్మ్. తర్వాత సెకండ్ Plus. టర్మ్ ఏముంటది? Plus ప్లస్ 1 minus 2 sigmoid. ఓకే 1 minus 2 sigmoid into Y minus sigmoid. y minus sigmoid. పర్ఫెక్ట్. ఇది అందరికి క్లియర్? హలో, త్రివేణికి చాలా క్లారిటీ ఉందని నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి ఎస్ సార్ క్లియర్ ఉంది సార్. ఓకే. అర్థమైంది ఇప్పుడు సార్. మనం ఇక్కడ నుంచి ప్రూవ్ చేయాల్సింది ఏముంటది చెప్పండి. Greater than or equals. Not greater than or equal So, to this. ఇది మొత్తం టర్మే కదా, ఎల్ డాష్ ఆఫ్ జీ అంటే ఇదంతా టర్మ్ మొత్తం. Yes, sir. మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటిదంటే ఇది అన్ని వేలలో 0 కంటే ఎక్కువ ఉంటుందా, లేకపోతే అన్ని వేలలో 0 కంటే తక్కువ ఉంటుందా, లేకపోతే మిక్స్డ్ ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అనేది మనం ప్రూవ్ చేయాలి. Okay. అది ఎట్లా చేయొచ్చు ప్రూవ్ అని చెప్పేసి మీకు ఒక 5 minutes టైం ఇస్తాను. 5 minutes టైం తీసుకొని చెప్పండి. ఇప్పుడు మీకు ఇక్కడ సెగ్మాయిడ్ యొక్క ప్రాబబిలిటీ తెలుసు. దేని నుంచి దేని మధ్యలో ఉంటుంది? సెగ్మాయిడ్ అంటే 0 to 1 మధ్యలో ఉంటుంది. ఎస్ సార్. వైకి ఓన్లీ 2 కేసెస్ మీకు ఉన్నది. y ఈక్వల్స్ టు 0 అయితే ఏంటిది, y ఈక్వల్స్ టు 1 అయితే ఏంటిది అని. మీరు 2 కేసెస్ తీసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. y ఈక్వల్స్ టు 1 కేసే తీసుకోండి. y ఈక్వల్స్ టు 1 కేస్ అంటే దీంట్లో y ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయడమే కదా. ఎస్ సార్. సో y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసి ప్రతిసారి ఎల్ డబుల్ డాష్ ఆఫ్ జీ 0 కంటే గ్రేటరా లేకపోతే లెస్ దెనా లేకపోతే 2 కేసెస్ పాసిబుల్ అయితే కాదా అని ప్రూఫ్ తోని చెప్పండి. నాకు ఇప్పుడు 5 minutes టైం ఇస్తాం మీ అందరికి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు క్లూ అర్థమైందా ఎట్లా సాల్వ్ చేస్తే ఆన్సర్ బయటకు వస్తుంది అనేది? హలో, సో y ప్లేస్ లో 1 పెట్టాము. అవును. ఎందుకు? వైకి మనకున్న 2 క్లాసెస్ ఐదర్ 0 అవుతుంది అది లేకపోతే 1 అవుతుంది. Yes. సో మనం 1 తీసుకుంటున్నాం. 1 తీసుకున్నాక మొత్తం ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేసి ఒక టర్మ్ వస్తుంది కదా. Yes, sir. అది ప్రతిసారి పాజిటివ్ ఉంటుందా ప్రతిసారి నెగిటివ్ ఉంటుందా ఎలా ఉంటుందో కనుక్కుంటే అయిపోతుంది. దీంట్లో ఇంకొక క్లూ ఇస్తాం మీకు.
బ్రాకెట్ లో ఉన్నదానికి మాత్రమే సాల్వ్ చేయండి. బయటది ఎట్లాగో నెగిటివ్ ఆల్వేస్. అవునా? ఎస్ సార్. ఎస్. బయటది ఎందుకు ఆల్వేస్ నెగిటివ్ చెప్పండి. నెగిటివ్ సైన్ లో ఉంది కాబట్టి నెగిటివ్. ఇప్పుడు సిగ్మాయిడ్ అంటే 1 మైనస్ సిగ్మాయిడ్ ఎప్పుడు పాజిటివ్ అయినా? ఎస్ సార్. పాజిటివ్ ఇంటూ 2 పాజిటివ్ బయట ఇంటూ నెగిటివ్ సైన్ ఉంది. ఎస్ సార్. సో మొత్తం కలిపి ఇది ఎట్లాగో నెగిటివ్. దీంతో నాకు సంబంధం లేదైతే. ఎస్. లోపలిది నెగిటివ్ కంపల్సరీ ప్రతిసారి ఉంటేనే కర్వ్ అనేది ఇలా ఉంటది. అంటే బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్ ప్రతిసారి నెగిటివ్ అయితేనే కదా మొత్తం ఓవరాల్ L² Z అనేది పాజిటివ్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా వినండి నేను చెప్తుంది. సార్ ఇక్కడ సిగ్మాయిడ్ ఫస్ట్ టర్మ్ సిగ్మాయిడ్ పాజిటివ్ వచ్చింది సార్. సిగ్మాయిడ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది 0 to 1 మధ్యలోనే. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ L'(Z) అని ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది ప్రతిసారి పాజిటివా లేదా ప్రతిసారి నెగిటివా లేదా పాజిటివ్ నెగిటివ్ కొన్ని సార్లు అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏమన్నా ఎస్ సార్. నేను దానికి ఏమంటున్నానంటే ఇక్కడ L'(Z) అనేది ఎట్లుంది? మల్టిప్లికేషన్ ఆఫ్ 2 టర్మ్స్ లా ఉంది. అది సమ్ A.B లాగా ఉంది. అవునా? ఎస్ సార్. ఇక్కడ A అంటే ఏంటిది? -2 సిగ్మాయిడ్ 1 మైనస్ సిగ్మాయిడ్. B ఏంటిది? మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ప్లస్ 1 మైనస్ 2 సిగ్మాయిడ్ ఇంటూ y మైనస్ సిగ్మాయిడ్. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను y = 1 కేసుకి చూడమని చెప్పా. సో y ప్లస్ లో 1 పెట్టచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. ఇలా పెట్టేశాను. ఇప్పుడు నాకు L'(Z) అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ AB ఆల్వేస్ పాజిటివ్ అనుకోండి. ఇది మనకు వచ్చే కర్వ్. ఎస్ సార్. ఆల్వేస్ నెగిటివ్ అనుకుంటే ఇలా వస్తుంది కర్వ్. అసలు కర్వే మనం వాడం లాస్ ఫంక్షన్ కి. ఎస్ సార్. అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్ అంటే ఎలా ఉంటుంది? అది ఇలా ఉంటుంది. ఎస్ సార్. సో మనం L'(Z) ఆల్వేస్ పాజిటివా అప్పుడప్పుడు పాజిటివా ఆల్వేస్ నెగిటివ్ అని ప్రూవ్ చేయాలి. మనకి తెలుసు L'(Z) అంటే నథింగ్ బట్ A ఇంటూ B అని. ఇక్కడ A అనేది ఆల్వేస్ నెగిటివ్ అయినా? ఎస్ సార్. ఎందుకు? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆల్వేస్ పాజిటివ్. అది మల్టిప్లికేషన్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి A అనేది ఆల్వేస్ <0. ఎస్. సో మనం ఏ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ <0 A అనేది. సార్. B అనేది సైన్ చేంజ్ చేసింది అనుకో, అంటే కొన్నిటికి నెగిటివ్ కొన్నిటికి పాజిటివ్ ఉందంటే దాని అర్థం ఏంటిది? L'(Z) కూడా కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ ఉన్నట్టే కదా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ B నెగిటివ్ ఉంది అనుకోండి, అప్పుడు L'(Z) నెగిటివ్ ఉన్నట్ట పాజిటివ్ ఉన్నట్ట? కిందదే అవుతుంది సార్. లెస్ దాన్ సార్. B నెగిటివ్ ఉంటే L'(Z) ఏమవుతుంది? లెస్ దాన్ 0 అవుతుంది. లెస్ దాన్ 0 సార్. పాజిటివ్ 0 అవుతుంది. ఎందుకంటే మీకు ఏ చెప్పాను ఆల్రెడీ A అనేది ఆల్వేస్ 0 అని చెప్పాను. సార్. A అనేది ఎప్పుడు నెగిటివ్ అని చెప్పాను కదా? ఎస్ సార్. ఎందుకు? మైనస్ ఇంటూ సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ అని ఉంది కాబట్టి A ఎప్పుడు నెగిటివ్. ఇది క్లియరా ఫస్ట్ మీకు? ఎస్ ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్. A ఎప్పుడు నెగిటివ్ అన్నప్పుడు B నెగిటివ్ అయితే హోల్ టర్మ్ పాజిటివ్ అని అయ్యేది. ఎస్ సార్. సో ఇక్కడ B <0 అన్నప్పుడు నేను ఏమంటున్నా? L'(Z) greater than 0 అంటున్నా. B greater than 0 అన్నప్పుడు లెస్ దాన్ 0. <0. కొన్ని టర్మ్స్ కి L'(Z) గ్రేటర్ ఉంది, కొన్నిటికి లెస్ దాన్ ఉంది అంటే దాని అర్థం ఏంటిది? కర్వ్ పర్ఫెక్ట్ కాన్వెక్స్ కాదు, కొన్ని గుంతలు ఉన్నట్టే కదా? ఎస్. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు చూడాల్సింది నిజంగానే B కొన్నిటికి నెగిటివ్ కొన్నిటికి పాజిటివ్ ఉందా అని.
మీకు అర్థమైందా నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలనేది? ఎస్ ఇక్కడ ఉన్న టర్మ్ ప్రతిసారి పాజిటివ్ ప్రతిసారి నెగిటివ్ ఉందా లేదా, కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎవరెవరికి అర్థం కాలేదు నేను చెప్పింది ప్లీజ్. త్రివేణి అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. సృష్టి, అర్థమైంది సార్. మాధవి, అఖిల, అనిత. ఓకే, సో ఇప్పుడు నాకు ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి బి ప్రతిసారి పాజిటివా లేదా బి ప్రతిసారి నెగిటివా లేదా కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివా, నాకు ప్రూఫ్ తో చెప్పండి. బి వచ్చేసి ఇది. హలో, ఒక్కసారి ఇది వినండి అబ్బాయి, నేను చెప్తున్నాను. ఎల్ స్క్వేర్ ఆఫ్ సి, ఇది మొత్తం ఇక్కడ దాకా క్లారిటీ ఉందా మీకు? ఒక ఫంక్షన్ ఉంది y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, y డబుల్ డాష్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటున్నా. ఇది ఎప్పుడు పాజిటివ్ అంటున్నట్టు దాని అర్థం ఏంటిది? ఈ ఫంక్షన్ ఇలా ఉందనే కదా. ఎస్ సార్. ఎప్పుడు నెగిటివ్ అంటే అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు పాజిటివ్ కాదు ఎప్పుడు నెగిటివ్ కాదు, కొన్నిసార్లు పాజిటివ్ కొన్నిసార్లు నెగిటివ్ అంటే ఇట్లా ఇట్లా బొంతలు ఉన్నట్టే కదా. అవును. ఎస్ సార్. మనకి లాస్ ఫంక్షన్ కనుక ఇలా ఉంటే మన టార్గెట్ ఏంటిది? ఈ పాయింట్ ని అచీవ్ అవ్వడం, లోకల్ మినిమం. ఎస్ పొరపాటున మనకి లాస్ ఫంక్షన్ లో బొంతలతోటి ఉందంటే సృష్టి ఇక్కడ రీచ్ అవ్వచ్చు, నిఖిత ఇక్కడ రీచ్ అవ్వచ్చు, త్రివేణి ఇక్కడ రీచ్ అవ్వచ్చు, మనకి సంబంధం లేదు. కానీ ఏదో ఒక పాయింట్ కి రీచ్ అవుతారు. సో ఇలా ఉండడం కూడా మనకి ప్రాబ్లమే. ఇది కేస్ 1, ఇది కేస్ 2. కేస్ 3 ఏంటిది? కర్వ్ ఇలా ఉండడం. అసలు ఇలా ఉంటే మనకి అర్థం ఉన్నది. నో సార్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కి పోతూనే ఉంటే మినిమం తగ్గుతూనే ఉంటుంది. అసలు ఇట్లాంటి కేసే ఉంటది కదా. ఎస్ సార్. ఈ కేసు ఎప్పుడు వస్తుంది? డబుల్ డెరివేటివ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడే థర్డ్ కేసు వస్తుంది. ఎస్
ఇలా ఉంటే అసలు మనం ఎప్పటికీ కనుక్కోలేము అసలు లైన్, ఎందుకంటే ఎప్పటికీ ఏదో మినిమం పోతూనే ఉంటుంది, కిందకి అసలు లాస్ ఫంక్షనే ఉండదు. ఉంటే పైంది ఫస్ట్ కేస్, లేకపోతే సెకండ్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటిది, ఎల్ డబుల్ డాష్ ఎప్పుడు పాజిటివ్ అయితే వచ్చే కేసు. Yes, సెకండ్ sir. కేస్ ఏంటిది, ఎల్ డబుల్ డాష్ అప్పుడప్పుడు పాజిటివ్, అప్పుడప్పుడు అప్పుడప్పుడు నెగిటివ్. negative. ఇప్పుడు మనకి ఎల్ డబుల్ డాష్ వచ్చేసి ఏమంటున్నాను ఇక్కడ, ఇది మొత్తం ఫార్ములా అన్నా. ఈ ఫార్ములాలో 2 టర్మ్స్ ఉన్నాయి, బ్రాకెట్ లో ఉన్న టర్మ్, బ్రాకెట్ బయట ఉన్న టర్మ్. బ్రాకెట్ బయట ఉన్నది ఏ అంటున్నా, బ్రాకెట్ లోపల ఉన్నది బి అంటున్నా. ఓకే. ఏ నేనే సాల్వ్ చేసి చెప్తున్నా మీకు, ఏంటిది ఏ అనేది ఆల్వేస్ నెగిటివ్ అని. ఎందుకు, మైనస్ తోటి మల్టిప్లై అవుతుంది దేనికి, సిగ్మాడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాడ్ కి. సిగ్మాడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాడ్ ఎప్పుడు పాజిటివ్ అయినా, ఎస్ సార్. ఇంటూ -2 తోనే మల్టిప్లై అవుతుంది కాబట్టి ఏ అనేది ఏంటిది ఎప్పుడు నెగిటివ్. నెగిటివ్. బి గురించి మనకి తెలియదు. ఎస్. ఒక టేబుల్ తీసుకుందాం మనం. టేబుల్ వచ్చేసి ఏంటిదంటే ఏ బి ఎల్ డబుల్ డాష్ సైన్. ఏ అనేది ఎప్పుడు నెగిటివ్ అని చెప్పాను కదా, Yes, sir. ఎస్ సార్. బి పాజిటివ్ అయితే ఎల్ డబుల్ డాష్ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది సార్. Negative, sir. వేస్తాను సార్. ఇది క్లియర్. పాజిటివ్ వస్తుంది. ఎస్ సార్. ఓకే, ఏ లెస్ దాన్ 0 అని నేను చెప్తున్నాను, ఎప్పుడు అది ఆల్వేస్ అంటున్నాను నేను, కొన్ని నెంబర్స్ అనట్లేదు, ఆల్వేస్. బికి మనకు ఓన్లీ 3 కేసెస్ ఉంటాయి. ఏంటి ఆ 3 కేసెస్, బి లెస్ దాన్ 0 ఆల్వేస్, బి గ్రేటర్ దాన్ 0 ఆల్వేస్, కొన్నిసార్లు లెస్ దాన్ 0, కొన్నిసార్లు గ్రేటర్ దాన్ 0 అని. అవునా, Yes, sir. ఎస్ సార్. దీంట్లో ఏ కేసు బికి వస్తే మనం అది లాస్ ఫంక్షన్ లాగా వాడద్దు. ఏంటి ఆ కేసెస్ చెప్పండి. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి. ఏ అనేది ఆల్వేస్ నెగిటివ్ మీకు తెలుసు, ఎస్ సార్. Yes, sir. బికి మనకి 3 కేసెస్ ఉన్నాయి, బి నెగిటివ్, బి పాజిటివ్, కొన్నిసార్లు బి పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు అని కూడా 3 కేసెస్, పైన 2 ఆల్వేస్. దీంట్లో ఏ కేసెస్ అయితే మనం అది లాస్ ఫంక్షన్ లాగా వాడద్దు. బి లెస్ దాన్ 0. పాజిటివ్ ఉండేది, మరి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండేది సార్. అవును, ఈ 2 మనం వాడద్దు, Yes, నెగిటివ్ sir. ఉన్నదే వాడద్దు. ఎస్ సార్. ఎందుకు, బి లెస్ దాన్ 0, మనకి బి గ్రేటర్ దాన్ 0, బి ఫస్ట్ కేసుకి ఏమైతుంది, ఎల్ డాష్ బి నెగిటివ్ ఉంటే Positive అవుతుంది సార్. పాజిటివ్ అవుతుంది సార్. పాజిటివ్ అవుతుంది. సెకండ్ కేసులో నెగిటివ్ వస్తుంది. థర్డ్ కేసులో నెగిటివ్ పాజిటివ్ ఏదైనా కానీ. కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది సార్. వస్తుంది. వీటి గ్రాఫ్స్ గీస్తే ఎల్ డబుల్ డాష్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ 0 కాబట్టి కర్వ్ ఇలా ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. ఎల్ డబుల్ డాష్ లెస్ దాన్ 0 కాబట్టి కర్వ్ ఇలా ఉంటుంది. ఎస్ సార్. దీనికి బొంచలు ఉంటాయి. దీంట్లో ఏదైతే మనం లాస్ ఫంక్షన్ వాడచ్చు అన్నాను, ఫస్ట్ దే సార్. అంటే దాని అర్థం బి లెస్ దాన్ 0 ఉంటేనే మనకి కావాల్సిన ఫంక్షన్ అన్నట్టు. ఎస్ సార్. ఏది, అది కూడా ఆల్వేస్. ఆల్వేస్. ప్రతిసారి బి పాజిటివ్ ఉన్నా మనకు కావాల్సిన కర్వ్ కాదు, అప్పుడప్పుడు బి పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నా కూడా మనకు కావాల్సిన కర్వ్ కాదు. సో ఈ మూడిట్లో బి ఏంటిది అనేది మన టార్గెట్ ఇప్పుడు తెలుసుకోవడానికి. అవునా, ఎస్ సార్. హర్షిత పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చావు నువ్వు అయితే ఇందాక. ఐమ్ హ్యాపీ. బి లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మనం వాడచ్చు అని. ఇప్పుడు మనం బి టర్మ్ ఏంటిదో చూద్దాం. బి టర్మ్ ఏంటిది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకుని నాకు చెప్పండి కింద. బి టర్మ్ ఏంటిది,
minus sigmoid into 1 minus sigmoid plus 1 minus 2 1 minus sigmoid 2 into 1 sigma. minus sigmoid. 1 minus 2 sigmoid అవునా? Correct. ఇప్పుడు 1 మైనస్ సిగ్మాయిడ్ కామన్ తీయండి. ఇంకో Minus టర్మ్ sigmoid. ఏముంటది? Minus sigmoid Sigmoid. మైనస్ సిగ్మాయిడ్ ప్లస్ 1 మైనస్ 2 సిగ్మాయిడ్. Minus 2 sigmoid. 1 మైనస్ 3 సిగ్మాయిడ్ రాయొచ్చా? right. Yes, sir. ఇప్పుడు నాకు అట్లీస్ట్ ఇది చెప్పండి, టర్మ్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఆల్వేస్ నెగిటివ్, అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్ అని. Always నెగటివ్ positive. సార్. హర్షిత చెప్తుంది ఆల్వేస్ నెగిటివ్ అని. త్రివేణి పాజిటివ్ వస్తుంది సరే. ఆల్వేస్ పాజిటివ్. హర్షిత నువ్వు అన్నట్టు ఒకవేళ నెగిటివ్ అయితే ఎస్ సార్. బి నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది? ఎల్ డబుల్ డాష్ పాజిటివ్ అవుతుంది పాజిటివ్ కదా. అవుతుంది కదా సార్. అంటే మన Positive కర్వ్ అవుతుంది ఏమవుతుంది సార్. అప్పుడు? అవును, ఎల్ డబుల్ డాష్ పాజిటివ్ అవుతుంది. అప్పుడు మన కర్వ్ ఏమవుతుంది? ఇలా అయితే అవునా? నిజంగా ఎస్ సార్. ఇలా కర్వ్ అయినప్పుడు ఎంఎస్సి లాస్ వాడటంలో తప్పు ఉంటుందా లాజిస్టిక్ రిగ్రెషన్ కి? ఏమో సార్. తప్పు ఉండద్దు కదా, ఎందుకంటే మనకు కావాల్సిన ఎల్ స్క్వేర్ డబుల్ డాష్ ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే ప్రాపర్ కర్వ్ ఉన్నట్టే కదా. ఎస్ సార్. వాడచ్చు సార్. నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నది .3 ఎప్పుడు పాజిటివ్ కాదని. అదే ప్రూవ్ చేస్తే ఎట్లాగో, కానీ పొరపాటున ఒకవేళ బి అనేది ఆల్వేస్ నెగిటివ్ వచ్చింది అంటే దాని అర్థం ఎల్ డబుల్ డాష్ ఎప్పుడు పాజిటివ్ అనేది కదా. ఎల్ డబుల్ డాష్ ఎప్పుడు పాజిటివ్ ఉంది అంటే కరువు పట్టడంలో తప్పు లేదన్నట్టే కదా. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అట్లీస్ట్ నేను చెప్తుంది. త్రివేణి అన్నట్టు ఒకవేళ బి అనేది ఎప్పుడు పాజిటివ్ అయితే అప్పుడు ఎల్ డబుల్ డాష్ ఏమైంది? డౌన్వర్డ్ కర్వ్ అవుతుంది. డౌన్వర్డ్ కర్వ్ అవుతుంది. <0 డౌన్వర్డ్ కర్వ్. ఇది అసలే వాడద్దు కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే బి అనేది ఆల్వేస్ పాజిటివ్ కాదు ఆల్వేస్ నెగిటివ్ కాదు. అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్. అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్ అంటే ఏం కర్వ్ అవుతుంది? ఎల్ డబుల్ డాష్. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ కర్వ్ అవుతుంది. అలాంటప్పుడు ఎక్కువ లోకల్ మినిమమ్స్ ఉంటాయి కాబట్టి కర్వ్ మనం వాడద్దు. ఎందుకు? మనం వాడుతున్న లాగ్ లాస్ అనేది ఒకటే ఉంది, గ్లోబల్ మినిమం. అది ఉన్నాక ఇది ఎందుకు వాడటం? ఇంకా పాయింట్ క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు బి అనేది ఆల్వేస్ పాజిటివ్ ఆల్వేస్ నెగిటివ్ కాదన్నప్పుడు అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్ ఎట్లా వస్తుందో చూద్దాం. బిలో ఫస్ట్ టర్మ్ ఏంటిది? ఆల్వేస్ పాజిటివ్ అయినా ఎస్ సార్. 1 మైనస్ సిగ్మాయిడ్. ఎందుకు? సిగ్మాయిడ్ 0 to 1 ఉంటుంది కాబట్టి ఆల్వేస్ పాజిటివ్. ఈ సెకండ్ టర్మ్ అనేది ఒక్కసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ అవుద్ది. సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 1 గ్రేటర్ దాన్ 3 సిగ్మాయిడ్, ఎస్ సార్. సిగ్మాయిడ్ లెస్ దాన్ 1/3. ఎప్పుడైతే సిగ్మాయిడ్ వాల్యూ 1/3 కంటే తక్కువ ఉంటుందో అప్పుడే పాజిటివ్ అవుద్ది. సెకండ్ దానికి సాల్వ్ చేయండి. సిగ్మా గ్రేటర్ దాన్ 1/3 వచ్చిందా? ఎస్ సార్. ఎప్పుడైతే సిగ్మాయిడ్ వాల్యూ 1/3 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు టర్మ్ నెగిటివ్ అవుద్ది. మరి టర్మ్ 0 ఎప్పుడు అవుద్ది? సిగ్మాయిడ్ వాల్యూ 1/3. ఎగ్జాక్ట్ 1/3 ఉన్నప్పుడు పాజిటివ్ అవుతుంది. అంటే మీరు చెప్పండి ఇక్కడ ఏమవుతుందో. సిగ్మాయిడ్ 1/3 ఉన్నప్పుడు 0 అవుతుంది. సిగ్మాయిడ్ 1/3 కంటే తక్కువ ఉంటే పాజిటివ్ అవుతుంది. 1/3 కంటే ఎక్కువ ఉంటే నెగిటివ్ అవుతుంది. అంటే బి అనేది కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. బి కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ అంటే ఎల్ డాష్ అనేది కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ అన్నట్టే కదా. సో ఎల్ డబుల్ డాష్ అనేది ఆల్వేస్ పాజిటివ్ కాదనే కదా. ఎల్ డబుల్ డాష్ ఆల్వేస్ పాజిటివ్ కానన్నప్పుడు దాని అర్థం ఏంటిది? మనకున్న కర్వ్ అనేది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ తోటి ఉన్న కర్వ్. ఎస్. సో ఇది వాడద్దు. సో మనం ఏం ప్రూవ్ చేసాము నిన్న? లాగ్ లాస్ వాడితే
ఎల్ డబుల్ డాష్ ఆల్వేస్ పాజిటివ్. లాజిస్టిక్ రిగ్రెషన్ కి లాగ్ లాస్ వాడితే, ఎంఎస్సి లాస్ లాజిస్టిక్ రిగ్రెషన్ కి వాడితే డబుల్ డాష్ అనేది అప్పుడప్పుడు పాజిటివ్ ఉండొచ్చు, అప్పుడప్పుడు నెగిటివ్ ఉండొచ్చు. అదే ఎంఎస్సి లాస్ లీనియర్ రిగ్రెషన్ కి వాడితే ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్. మీకు ఇదేనండి, అప్పుడు ప్రూవ్ చేశాను గుర్తుకుంటే మీకు, వైఐ మైనస్ వైపీ హోల్ స్క్వేర్ అని చెప్పాను. వైఐ ప్లేస్ లో వై పెట్టేసి వైపీ ప్లేస్ లో ఎంఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నా. ఇదే అప్పుడు ప్రూవ్ చేసింది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ పాజిటివ్ అయితే డబుల్ డిఫరెన్షియేషన్ ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పలేదు అప్పుడు. సార్ చెప్పినారు సార్. సో ఆ పాయింట్ ఇక్కడ నేను రాసింది. ఎంఎస్సి లాస్ లీనియర్ రిగ్రెషన్ కి అయితే ఎల్ డబుల్ డాష్ ఎప్పుడు పాజిటివ్. గ్రేటర్ దాన్. సో ఈ లెక్కన లాజిస్టిక్ రిగ్రెషన్ కి వాడాల్సింది ఏంటిది? ఎంఎస్సియా లాగ్ లాసా? లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎంఎస్సిని వాడాలి. వావ్, మొత్తం రామాయణం అంతా ఎన్నది ఉంటుంది చూసారు అట్లయితే. ఇక్కడ మనకి టూ ఉన్నాయి, పైన రెండు లాజిస్టిక్ రిగ్రెషన్, కిందది లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ కి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ తోటి ఫంక్షన్ వస్తుంది. ఏంటిది? కాన్వెక్స్ ఫంక్షన్ వస్తుంది. ఎట్లా చెప్తున్నాం ఇది? ఆ ఫంక్షన్ కి డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. లాజిస్టిక్ కి నేను రెండు రకాల లాస్ ఫంక్షన్స్ రాసా, ఒకటి లాగ్ లాస్ తోటి, ఇంకొకటి ఎంఎస్సి లాస్ తోటి. నిన్న మనం చేసింది లాగ్ లాస్ యొక్క డిఫరెన్సియేషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ కి. అక్కడ మనం ప్రూవ్ చేసాం, గుర్తుకుందాం మీకు పాయింట్, ఎల్ డబుల్ డాష్ గ్రేటర్ దాన్ 0 అని. నిన్నటిది గుర్తుకుందా? మనం ఏం ప్రూవ్ చేసాము? ఇవాళ ఏం ప్రూవ్ చేసాం మనం? ఎంఎస్సి లాస్ వాడితే అప్పుడప్పుడు ఎల్ డబుల్ డాష్ గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎల్ డబుల్ డాష్ లెస్ దాన్ 0 ఉండొచ్చు. సో పైన దానికి కాన్వెక్స్ ఫంక్షన్, కింద దానికి ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఫంక్షన్. ఈ రెండిట్లో ఏ లాస్ ఫంక్షన్ వాడితే మనకు కావాల్సిన అక్యురసీ వస్తుంది? అప్స్ అండ్ డౌన్స్ ఉన్నదా, లేకపోతే ఒకటే గ్లోబల్ మినిమం ఉన్నదా? గ్లోబల్ మినిమం ఉండేది సార్. అప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ కి లాగ్ లాస్ కరెక్టా, ఎంఎస్సి లాస్ కరెక్టా? లాగ్ లాసే కరెక్ట్ సార్. అది లాజిస్టిక్ రిగ్రెషన్ కి లాగ్ లాస్ కరెక్ట్, లీనియర్ రిగ్రెషన్ కి ఎంఎస్సి లాస్ కరెక్ట్. ఇది క్లియరా? మీతో బట్టి కొట్టించాను ఇప్పుడు. క్లియర్ సార్. త్రివేణి నిజం చెప్పు త్రివేణి. క్లియర్. డౌట్స్ ఉంటే చెప్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పాయింట్స్ ఫస్ట్ 2, 3. అసలు ఏం చేస్తాం? క్లారిటీ ఉందా ఇక్కడ? ఉంది సార్. ఏమంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్ మా సరౌండింగ్స్ లో, అందుకే. మొత్తం ఎంఎల్ మోడల్స్ చూసారు. 2 సార్. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. దీంట్లో ప్రాబబిలిటీ బయటకి ఇచ్చేది ఏ మోడల్? లాజిస్టిక్ రిగ్రెషన్. సో అది క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. లీనియర్ రిగ్రెషన్ అనేది రిగ్రెషన్ ప్రాబ్లం. లీనియర్ రిగ్రెషన్ కి మనం ఎంఎస్సి లాస్ రాసి దానికి డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే గ్రేటర్ దాన్ 0 అనేది క్లారిటీ ఉందా? ప్రూఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఇలా ఉంటుంది. డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎంఎస్సి లాస్ లాజిస్టిక్ లీనియర్ రిగ్రెషన్ కి ఇట్లా కాన్వెక్స్ కర్వ్ ఉంది. ఇప్పుడు కాన్వెక్స్ కర్వ్ అంటే ఒకటే గ్లోబల్ మినిమం ఉన్నట్టే కదా. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చింది ఏంటిది మనకి? లాజిస్టిక్ రిగ్రెషన్. మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా ఎంఎస్సి లాస్ ఫంక్షన్, అదే వాడితే అయిపోవు కదా అని చెప్పేసి ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు? లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎంఎస్సి లాస్ ఫంక్షన్ రాస్తారు. కానీ ఎంఎస్సి లాస్ ఫంక్షన్ రాయడం వల్ల మనకు వచ్చిన నష్టాలు ఏముంటాయి? ఎక్కువ పెనాల్టీకి ఎక్కువ తప్పుకి ఎక్కువ పెనాల్టీ పడట్లేదు. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా సేమ్ పెనాల్టీ పడుతుంది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. కాబట్టి వాటి వాల్యూస్ ని పెంచడానికి అని చెప్పేసి లాగ్స్ తీసుకొని వచ్చినాం, లాగరిథమ్స్. అదొక రీజన్ ఎంఎస్సి వాడకపోవడానికి. సెకండ్ రీజన్ ఏంటిది? ఎంఎస్సి లాస్ మనం కనుక్కున్న తర్వాత డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే కొన్నిసార్లు పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది. ఇవాళ చెప్పిన ప్రూఫ్ అంతా అదే.
yes sir, అవునా? yes అలా sir, వచ్చిందంటే L'(0) కొన్నిటికి పాజిటివ్ కొన్నిటికి నెగిటివ్ ఉందంటే కర్వ్ ఎలా ఉన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ తోటి ఉన్నట్టేనా? yes sir, అంటే చాలా లోకల్ మినిమమ్స్ ఉన్నట్టే కాదు. సో కరెక్ట్ yes గ్లోబల్ sir, మినిమమ్ కి రీచ్ కాదు. దానికి మనం లాగ్ లాస్ వాడాం. ఈ లాగ్ లాస్ కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా మనం, డబుల్ డిఫరెన్షియేషన్ నిజంగా పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవడానికి. yes sir, నిన్న మనం చేసింది అది. నిన్నటి ప్రూఫ్ మీకు ఐడియా ఉందా ఏం చేస్తాము అనేది? yes లాగ్ sir, లాస్ తీసుకొని డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. లాస్ట్ కి yes మనకు వచ్చిన టర్మ్ తో ఏం అర్థమైందంటే ఇది ఆల్వేస్ పాజిటివ్ అని అర్థమైంది. సో లీనియర్ రిగ్రెషన్ కి మనం వాడేది MSE లాస్, లాజిస్టిక్ రిగ్రెషన్ మనం వాడేది లాగ్ లాస్. బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ మనం రెండింటికి కాన్వెక్స్ గా ఉండే ఫంక్షన్స్ ని మాత్రమే వాడాలి, అట్లనే వాడుతున్నాం. సో ఇది అందరికి క్లియర్ కదా ఓవర్? ఎస్ సార్. yes Yes, sir. ఓకే, Yes, sir. ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను. okay. నిన్న మనకి క్లాస్ లేకుండే కదా? మొన్న సార్, మొన్న సార్. నిన్నుందా క్లాస్? yes sir, Yes, sir. సెకండ్ ఇవాళ 6th. అటెండెన్స్ ఒక రోజు అందరికి అటెండెన్స్ ఇచ్చాను చూసారు, అది ఏ రోజు? 3rd. yes sir, third rows, సో 4th రోజు క్లాస్ లేదు మనకి. Yes, sir. ఓకే, అంకిత, అబ్సెంట్. ఆషియా, అబ్సెంట్. అనిత, Present, sir. ఇందు, Present, sir. నిఖిత, absent, అబ్సెంట్. సారీ. శిరీష, అబ్సెంట్. మాధవి, ప్రెజెంట్ సార్. సార్, సౌజన్య వేసాను. Present, sir. ఇవన్నీ ప్రెసెంట్. ఎస్ అఖిల, అబ్సెంట్. pre- అనుష, సార్ ప్రెసెంట్ సార్, నాది మైక్ ఆన్ కాలేదు సార్ త్వరగా. సరే వేసాను. ఓకే, అనుష, Yes, sir. సూపర్. అఖిల, Present, sir. నజియా, నజియా అబ్సెంట్. గౌతమి, అబ్సెంట్. సృష్టి, Present, sir. హర్షిత, ప్రెజెంట్ సార్. అబ్సెంట్. ఓకే,
సరే, అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. హర్షిత, సార్ అనుష ప్రెజెంట్ సార్. సరే అనుష ప్రజెంట్. ఓకే, అనుషకి ప్రజెంటేషన్, హర్షిత కూడా ప్రజెంటేషన్. సారీ, ప్రభు తేజస్ అబ్సెంట్. మెరుగు శైలజ అబ్సెంట్. శిరీష మల్లిరెడ్డి, ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి, ఇందు ఒక్కసారి మైక్ అన్మ్యూట్ చేయవా? సార్ ఏం పీడిఎఫ్స్ అమ్మా? సార్ మా మన ఫ్రెండ్స్ బ్రోచర్. అంతా మొత్తం పీడిఎఫ్ కావాలండి సార్, వైవాక్ ప్రిపేర్ కావాలని ఏవైవా? వాళ్ళందరూ గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటే అడిగినాను సార్ నేను. అంటే మీకు ఏమైనా వైవా ఉంటుందా దీనికి? అది నాకు తెలియదు సార్, వాళ్ళు అంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడితే నేను అడిగినాను అనమాట. ఓకే, ప్రస్తుతం ఏంటంటే రోజు చెప్తున్న క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి. మీకు రెఫరెన్స్ కి ఆ Yes, sir. క్లాసెస్ ఇంకా. ఓకే సార్. ఉమ్, ఓకే సార్. ఓకే. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక, ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గా, ప్రెజెంట్ సార్. బల్ల మాధవి అబ్సెంట్. జోగేశ్వరరావు, ప్రెజెంట్ సార్. దుర్గప్రసాద్ గింజల, అబ్సెంట్. సత్య యాదల అబ్సెంట్. హేమ అబ్సెంట్. శ్యామల అక్కిరెడ్డి అబ్సెంట్. ప్రియా పొలిశెట్టి, ప్రెజెంట్ సార్. సుధా పోతుల, సార్ హేమ ప్రెజెంట్ సార్. ఓకే. ఆకాష్ దాసరి, సార్. చేశాను, ప్రజెంట్ చేశాను. ఆకాష్ దాసరి. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. షోయా బాషా, ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్ అబ్సెంట్. కర్మల వెంకట్, ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి, ప్రెజెంట్ సార్. మౌలా అలీ, ప్రెజెంట్ సార్. పగడిపల్లి అమృత, ప్రెజెంట్ సార్. సావిత్రి. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. షేక్ ఆలియా, ప్రెజెంట్ సార్. శ్రీకాంత్, ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్ అబ్సెంట్. విజయ్ కింగ్, ప్రెజెంట్ సార్. సఫియా నాస్, ప్రెజెంట్ సార్. ఎం సాంబశివ, ప్రెజెంట్ సార్. చల్ల హర్షిత, ప్రెజెంట్ సార్. షేక్ అర్ఫాన్ అంజుమ్, ప్రెజెంట్ సార్. సాయిరూపాసి, అబ్సెంట్. రాఘవ యాదవ్, ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్ అబ్సెంట్. షేక్ తబ్రేజ్, ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్, ప్రెజెంట్ సార్. తంబూరిగిరి అబ్సెంట్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ అబ్సెంట్. కుసుమ మల్లెల అబ్సెంట్. ఉమా మహేశ్వరి,
Absent. Sheikh Ansar, Present, sir. Kalam. Absent. Sanas Sheikh. Absent. Khan Suhail. Absent. Sheikh Sabiha. Present, sir. Sheikh Dania. Present, sir. Sheikh Sania. Present, sir. ఓకే. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. శ్రీకాంత్ ఎవరండి మీరు? హలో. ఓకే. షేక్ సబీహా అటెండెన్స్ వేసాను, ప్లీజ్ లీవ్. వెలుపల ప్రియా. హలో. సార్ ఫస్ట్ టైం అండి మీ క్లాస్ ఇది? సార్ ఈరోజు డిజిటల్ మార్కెట్ వెబ్ డిజైన్ ఒక లింక్ అన్నారు కదా, వెబ్ వెబ్ డెవలప్మెంట్ సార్ నాది. ఇది ఏఎంఎల్ క్లాస్ అమ్మా?